నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు, మనల్ని ఈ లోకంలో నుంచి శ్రేష్ఠులుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా చేసుకుని తన స్వకీయ సంపాద్యంగా చేసుకుని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ వాక్యాన్ని పొందుకున్నటువంటి మనం అంతకంటే ధన్యులం. ఎంత ధన్యులం అంటే అంత గొప్ప ధన్యులమై ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 విశ్వాసాన్ని బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని చేర్చుకుంది, సమాధానంతో చేర్చుకుంది. అవును, ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ వేగులు వారిని సమాధానంతో చేర్చుకుని ఆ చేర్చుకున్నందువలననే ఆమె అవిధేయులతో పాటు నశింపక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాహాబుని ఆ కుటుంబాన్ని రాహాబు ఆ కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, తన ఇంటిని రక్షణలోకి నడిపించుకోవటం కోసం అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఆమె ఎంత సమాధానంతో చేర్చుకుందో, రాహాబుకి ఎంతటి విశ్వాసము నా ప్రియమైన వాళ్ళరా. శత్రువు వేగు చుట్టానికి ఆ పట్టణానికి వస్తున్నాడు. అటువంటి వేగులు వారిని మనం చేర్చుకోగలుగుతామా? శత్రువుని మనం చేర్చుకోగలుగుతామా? కానీ ఆమె మాత్రం సమాధానంతో చేర్చుకుంది. మనం సమాధానంతో చేర్చుకోలేం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాహాబు అయితే మరి తన యొక్క ఇల్లు పట్టణపు ప్రాకారాల మీద ఉన్నది కనుక, ఎరుకో ప్రాకారాలు కనుక పడగొట్టబడితే ఆ ఇల్లు కూడా ఏమైపోతుంది? పడిపోతుంది. ఆమె సరి అయినటువంటి సంరక్షణలో లేదు. మనమంతా కూడా దేవుని సంరక్షణలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క కాపుదల్లో ఉన్నప్పటికీ, దేవుడు మనతో ఉన్నప్పటికీ కూడా మన శత్రువుని మనం సమాధానంతో చేర్చుకోలేము. ఆమె ఎంతో విశ్వాసంతో ఆ వేగు చుట్టానికి వచ్చినటువంటి ఆ శత్రువులను, ఆ వేగు చుట్టానికి వచ్చినటువంటి శత్రువులు ఏం చేస్తారు ఇప్పుడు చూడరాదండి. ఇక్కడ భారతదేశంలో అంతా చాలా అయోమయం గందరగోళంగా ఉంది. ఆ పాస్టర్ గారు, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని వాళ్ళు హత్య చేశారు. ఫస్ట్ లిస్ట్ లో ఆయన హత్య చేశారు. తర్వాత లిస్టును పెడుతున్నారు. అదే ఎవరంటే బెల్లంపల్లి ప్రవీణ్ షారోన్ పాస్టర్ గారని, ఆ తర్వాత ఎవరు శామ్యుల్ పొట్ట గారని, ఆ తర్వాత ఆయన పేరేంటి శ్యామ్ కిషోర్ గారు. ఈ 7 ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు. ఫస్ట్ ప్రియారిటీ ప్రవీణ్ పగడాల గారికి ఇచ్చారు. ఆయన బ్రతికినా చనిపోయినా, నేను మరణించినా పర్వాలేదు అని ఎంత విశ్వాసంతో, ఆయన చేసిన తప్పేం లేదు. ఆ మూడు మతాల గురించి కొన్ని గ్రంథాలను పరిశీలించి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని ఆయన తెలుసుకుని, ఆ యొక్క హిందూ మతమైన దేవుని కలుసుకునే మార్గం, క్రైస్తవ మతమైన దేవుణ్ణి కలుసుకునే మార్గం, అది ఇస్లాం మతమైన దేవుణ్ణి కలుసుకునే మార్గం, వాటికి ఉన్నటువంటి ఆ తేడాలను చూపించాడు. కానీ వారు అడిగినప్పుడు క్వశ్చన్లు ఆ డిబేట్లో చెప్పాడు. ఆయనంత విశ్వాసంతో నేను మరణించినా పర్వాలేదు అనుకున్నాడు. చాలా ఫోన్ కాల్స్ వచ్చిందంట. చాలా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి ఎప్పుడు వస్తావో మేము గమనిస్తున్నాం, నిన్ను చంపుతాం, నిన్ను నరికేస్తాం. అయినప్పటికీ కూడా ఆయన మరి కొంతమంది అంటారు ఒంటరిగా సైకిల్ మీద వెళ్ళాడు, మోటార్ సైకిల్ మీద తప్పు అంటారు. అయితే ఆయన ఒక ఉద్దేశంతో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అక్కడ రాజమండ్రిలో దాని పరిసర ప్రాంతాల్లో పరిచర్య ఉంది, మోటార్ సైకిల్ తీసుకెళ్తే అటు ఇటు తిరగటానికి వీలవుతుందని వెళ్ళాడు. మరి వీళ్ళంతా కాపుకాసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ
ని నియమించారు. ఎవరు? చిన్నజీయర్ స్వామి గారు అక్కడికి లిస్ట్ పంపిస్తే, అక్కడ ఆయన పేరేంటి? అమిత్ షా ఆర్డర్ ఇస్తే, ఈ ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 7 ఉన్నారు చూడండి. వాళ్ళకి కూడా ఎంపీలని నియామకం చేశారు చంపేయమని. ఇతన్ని చంపేయటానికి ఆ శ్రీనివాస్ గారంట ఆ ఎంపీని అక్కడ నియామకం చేశారు. అతను కిరాయి గుండాలను మాట్లాడి ఇతను ఎప్పుడైతే బయటకొచ్చాడో విజయవాడలో అతన్ని కిడ్నాప్ చేసి అతనికి ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేశారంట మొదట. ఆ శరీరంలోకి ఒక విషపు ఇంజెక్షన్ ఎక్కిచ్చారంట. ఆయన ఏదో కొన్నాడు. అదంతా డూపు. అవి ఆళ్ళే తీసుకొచ్చి ఆ 7 కూడా కిరాయి గుండాల్లో ఒకడు కొనుక్కొని వచ్చి ఆ వేషం వేసుకొని ఆయన బట్టలేసుకొని కొనుక్కొచ్చి ఆయన నోట్లో బలవంతంగా అది తాగిచ్చారు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత అది రావాలి కదా! పంచనామా చేస్తే. ఆయన తాగి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పడానికి. అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడే మొహం మీద కొట్టి, తల మీద కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఆళ్ళేం చేశారంటంటేనమ్మా, ఒక 2 బైకులు అంటే ఈయన 2 వ్యాన్‌లు లీజుకి తీసుకున్నారంట సికింద్రాబాద్‌లోనే. ఈ ఎంపీ ఫోన్ చేసి చెప్తే ఆళ్ళకిచ్చారు. ఆయన బైక్‌ని ఒక వ్యాన్‌లో పెట్టారు. తర్వాత ఇంకో బైక్‌ని ఇంకో వ్యాన్‌లో పెట్టారు. పెట్టి ఆ బైక్‌ని తీసి ఆ వ్యాన్‌లో నుంచి ఈ గూండా దాని మీద తిరిగాడు. ఈ సీసీ ఫుటేజులన్నీ కూడా పోలీసులు తప్పు చూపిస్తున్నారు. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత చంపేసి ఒక కారులో పెట్టి ఆయన శవాన్ని ఆయన బట్టలను కూడా మార్చారు. అక్కడుందేమో ఆయన అక్కడ కూర్చున్నప్పుడు బ్లూ ప్యాంటు, ఇది చనిపోయినప్పుడు బ్లాక్ ప్యాంటు. ఆ బ్లాక్ ప్యాంటు ఉంది. తర్వాత ఉంగరాలున్నాయి. తర్వాత ఆయన ఫోన్ లాక్కున్నారు. ఆయన భార్యకి ఒక ఫోన్ చేయనిచ్చారంట. విజయవాడలో ఉన్నా అని ఒక మాట వినిపించిందంట ఆమెకి. తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. ఇక ఫోన్ పని చేయలా. ఏం చేశారు తర్వాత? చంపేసి కారులో పెట్టుకొచ్చేసి ఆయన శవాన్ని 6 అడుగుల గోతిలోకి పెట్టి దాని మీద బండి పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన మాస్కు, ఆ తర్వాత కళ్ళజోడు ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి. అంతే కాకుండా ఆయన విశ్వాసం చూడండి. మనమైతే అంతటి విశ్వాసంతో చెప్తామా? ఆయన ఉన్నటువంటి వాటిని చెప్పగలిగాడు. అంతేగాని వాళ్ళట్ట వీళ్ళిట్ట అని విగ్రహాల్ని ఆయనేమి ద్వేషించలా. రాముడట్ట సీతట్ట అని. అట్లాగే ఇక్కడ రాహాబు అనేటువంటి వేశ్య ఎంత విశ్వాసంతో ఆ తర్వాత ఏం చేశారు? ఇక ప్రవీణ్ షారోన్ గారిని కూడా ఈ 15 రోజులు ఇతను చచ్చిపోయిన 15 రోజులు అయ్యేటప్పటికే ఆళ్ళిద్దరిని కూడా చంపేయమని అక్కడెవరో బీజేపీ ఎంపీ ఉంటే ఆయనకి ఆర్డర్ ఇచ్చారు. ఒక 10 మంది కిరాయి గుండాలను తీసుకెళ్ళి ఆ చర్చ్ మీద పడమని. ఎప్పుడైతే ఇతనిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పారో అని ఎదురు తిరిగారు వీళ్ళంతా. దీన్ని ఒక నెలకు వాయిదా వేసుకున్నాడు. మొన్న ఆదివారం ఆ షారోన్ ప్రవీణ్ సిస్టర్ చర్చ్‌లో ఆయన చెప్పాడంట, మేము చనిపోయినా పర్వాలేదు. మీరు మాత్రం భక్తిలో విశ్వాసాన్ని కాపాడుకోండి. రాబోయే రోజుల్లో చర్చిలు కూడా ఉంచారు. మీరు ఇళ్లలోనే మీ భక్తిని కాపాడుకుంటూ మీరు ఆరాధన చేయండి. ఆమైతే బాగా ఏడ్చిందంట చర్చిలో చెప్పి. బాగా ఏడ్చిందంట. మిమ్మల్ని అందరిని మేము కన్నాం. ఎంత ప్రయాసపడి కన్నాము. భక్తిలో మీరేమైపోతారో, మీ ఆత్మలు ఏమైపోతాయో అని బాధగా ఉంటే అప్పుడు సంఘస్థులందరూ కూడా ఏడ్చి, అట్లాంటి పని జరిగితే మేమంతా అడ్డుకుంటామమ్మా అని చెప్పారు. అది ఆ రకంగా ఆయన ఆ విశ్వాసంతో బయలుదేరెళ్ళాడు. నేను చనిపోయినా పర్వాలేదు. ఒక మాట చెప్పాడంట వాళ్ళ పిఏతో. ఏమని చెప్పాడు? నేను ఎన్నో థ్రెట్స్ ఉన్నాయని నేను పెడుతుంటే ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదు. కానీ నేను చనిపోయిన తర్వాతన్నా క్రైస్తవులంతా ఏకమవ్వాలి. ఐకమత్యంతో ఉండాలి. అది బయటికి రావాలి సిస్టర్ అని చెప్పి ఆయన పిఏతో చెప్పాడంట. నిజంగా చెప్పాడంట. అలాగే ఆయన చెప్పిన 2, 3 రోజులకే ఇలా జరిగింది. క్రైస్తవులంతా ఏకమై ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది వచ్చారని ఆమె సాక్షి చెప్పింది. అట్లాగే ఆయన విశ్వాసంతో
ఎంత బాగా చేర్చుకున్నాడు శత్రువునైనా. చాలా పనులు చేశాడు. అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందంట. అమెరికాలో పెద్ద ఇల్లు కొనుక్కున్నాడంట. ఆ ఇల్లు కొనుక్కుని అది అమ్మేసొస్తుంటే ఆ ఫ్రెండ్ ఇంటికెళ్తే, "ఎందుకెళ్ళిపోతున్నావు? నీకు థ్రెట్స్ ఉన్నాయి కదా! ఉండొచ్చు కదా! అంత పెద్ద ఇల్లు కొనుక్కుని ఇక్కడ." ఇదంతా చాలా చిన్న విషయం అమెరికా. నేను ఇండియా వెళ్ళిపోవాలి. నాకు థ్రెట్స్ ఉన్నానని చెప్పి వచ్చాడు. ఆయన ధైర్యం, ఆయన విశ్వాసం. ఎలా అంటే ఆయన కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం స్థాపించుకోవడానికి. అది వాళ్ళకి నచ్చింది. ఇక్కడ కూడా ఆ రాహాబు ఎంతటి విశ్వాసంతో శత్రువుని చేర్చుకుందో చూడండి. వేగు చుట్టానికొచ్చారండి. ఆ భార్య ఏం చెప్పింది? నా భర్తను చంపినటువంటి వాళ్ళని క్షమిస్తున్నాం. నా భర్త రివెంజ్ తీసుకోమని చెప్పలేదు. కనుక మేము క్షమిస్తున్నాం. గవర్నమెంట్ ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పుకి లోబడతాం. ఏ అది ఇస్తారు కదా! చనిపోయిన తర్వాత ఆ డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! అది ఎట్లా ఇచ్చినా మేము దానికి ఓకే అని చెప్పింది ఆ భార్య. అలాగే ఇక్కడ ఆమె కూడా ఆ వేగు వారిని చేర్చుకోవటానికి ఆ పట్టణానికి వస్తున్నారని తెలిసి కూడా ఆమె సమాధానంతో చేర్చుకుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకంటే ఆమె ఇల్లు పట్టణం యొక్క ప్రాకారం మీద ఉన్నది కనుక మొదట ఆ శత్రువులు లోపలికొస్తే ఆ ఎరుకోని చుట్టుముట్టినప్పుడు ఆ ప్రాకారాలన్నీ కూడా పడిపోతే మొదట ఆమె యొక్క ఇల్లు కూడా పడిపోతుంది కనుక. అలాగే ఆమె సరైనటువంటి సంరక్షణలో లేదు కనుక ఆమె భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె చాలా భయంకరమైనటువంటి శోధనను ఎదుర్కొంటా ఉంది. సమస్యను ఎదుర్కొంటా ఉంది. అవును. అయినప్పటికీ కూడా ఆమె దాని గురించి ఆమె భయపడలా. విశ్వాసంతో వారిని చేర్చుకుంది. మనకొచ్చేటువంటి శోధనలు, ఈ వేదనలు మరి చూసారా? ఈ వేగువారి వలె ఉంటాయి. ఈ వేగువారి వలె ఉంటాయి. ఈ వేగువారి ద్వారా ఆమెకి శోధన వస్తది. కానీ విశ్వాసంతో నశింపకూడదు నా యొక్క ఇల్లు అని విశ్వాసంతో, సమాధానంతో వారిని చేర్చుకుంది. మన శోధనలు కూడా ఈ వేగుల వారి శోధనలు వలె భయంకరమైనటువంటివిగా ఉంటాయి. అవి మనకి ఆశీర్వాదంగా ఉంటాయి. మనకొచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి ఏ శోధనైనా, ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ అది మొలకెత్తుతుంది, వటవృక్షంగా మారుతుంది. కాకపోతే ఇక్కడ ఈ రీతిగా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా లేపే లేచింది కదా ఈ ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా. ఇది అడ్డం పెట్టుకుని ఇప్పుడు రాజమండ్రిలో ఒక 1000 మంది ఈ అదే పిల్లలు కత్తులు, కటార్లు పట్టుకుని వెళ్ళి, ఇతనిది ఇంకా కూడా బయటికి రాలేదు ఆ డెత్ గురించి, అక్కడ అల్లరి చేస్తున్నారు. ఇది అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరూ అల్లరి చేస్తున్నారు. కానీ మనకొచ్చేటువంటి అందుకనే యేసుప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యంగా ఉండండి. మీకు లేవు ఆ శ్రమలు, మీ దేశంలో మీరు చాలా మంచివాళ్ళు, మీరు మంచి పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రార్థన చెయ్యండి భారతదేశం గురించి, ఈ యొక్క పాస్టర్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. అయితే చూడండి, ఆ శోధనల యొక్క ప్రతిఫలం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ వాటి ప్రతిఫలమే రాహాబు యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఇది ఆమెకు వచ్చినటువంటి ఆశీర్వాదం. మనకొచ్చేటువంటి శ్రమలు, శోధనలు కూడా మనం వాటిని సంతోషంగా, సమాధానంగా ఆహ్వానిస్తే వాటి వలన మనకు ఒక ఆశీర్వాదం కలుగుతుంది. నా ప్రియమైన వాళ్ళ, మన గొప్ప శోధనలకు, మనకు వచ్చేటువంటి శోధనలకు మనం స్వాగతం పలికితే మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. విశ్వాసాన్ని బట్టి నశింపకపోయింది. విశ్వాసం లేనందువల్లనే ప్రజలు నశించిపోతున్నారు. దేవుని యందు విశ్వాసం లేకపోవటం వల్లనే ప్రజలంతా కూడా నశించిపోతున్నారు.
అన్నిటికంటే విశ్వాసం ముఖ్యం. అవును. కనుక నా ప్రియమైన వల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచితే శత్రువునైనా, సమస్యనైనా, లేకపోతే మన ఇబ్బందినైనా మనం సమాధానంతో ఎదుర్కొంటే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది నా ప్రియమైన వాళ్ళ. విశ్వాసం లేనందువల్లనే ప్రజలు నశించిపోతున్నారు కదా! రాహాబు యొక్క మరి చూడండి, ఆమె యొక్క అద్భుతమైన విశ్వాసాన్ని గురించి మరి వ్రాయబడింది. అక్కడ ఏమి రాయబడింది చెప్పండి? వేశ్య అయిన రాహాబు అని వ్రాయబడింది. ఆమె పేరుని ఆమె పేరుని బట్టి చూస్తే ఆమె పాపం, అవిశ్వాసంలో మరి ఆమె నివసిస్తూ ఉంది. అయితే మొట్టమొదటి అవిశ్వాసంలో ఆమె పేరు చేర్చబడింది. ఎలా చేర్చబడింది? ఆమె చెడ్డదని వ్రాయబడింది. కనుక ఆమె అవిశ్వాసంతో పాటు మరి చెడ్డదని వ్రాయబడినట్లు తెలుస్తా ఉంది కదా! అయితే చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ పాపము ఆమె ఏం తెలుసుకుందంటే, దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు. ఆ తర్వాత తన మీద కనికరాన్ని చూపుతాడు. ఆ తర్వాత నన్ను కరుణిస్తాడు అని ఆమె తెలుసుకుంది. ఆ దేవుని దగ్గరికి వస్తే నేను విశ్వాసంతో, నేను చెడ్డదాన్నైనా, నేను పాపాత్మురాలినైనా, నా పాపాలు క్షమించబడతాయి. ఆయన నన్ను కనికరిస్తాడు. నా మీద తన కనికరాన్ని చూపిస్తాడు. అంతేకాకుండా ఆమెకున్న విశ్వాసం ఆమెని నాశనం నుండి రక్షించి సహాయం చేసింది నా ప్రియమైన వాళ్ళరా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏముంటుందంటే, మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడి యొక్క సామర్థ్యం ఎరిగి ఉన్నాను, ఈ పట్టణాన్ని మీరు జయిస్తారు మీ దేవుని బట్టి అని మాట్లాడుతుంది. ఆమె మాటలు చూడండి, మనం ఆమె మాటల్లో ఉన్న విశ్వాసపు ఒప్పుకోలను చూడండి. మన మాటల్లో అటువంటి విశ్వాసపు ఒప్పుకోలు ఉంటుందా? ఆ మాటలకు ఉన్నటువంటి విశ్వాసం మనం ఎంత నీచులమైనప్పటికీ, మనం ఎంత పాపులమైనప్పటికీ, మనం ఎంత వెనకబడిన వారమైనప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి, దేవుణ్ణి విశ్వసించి, ఆయన కరుణ పొందుకుంటే, ఆయన యొక్క కరుణ కటాక్షాలను, కనికరాలను మరి మనం పొందుకున్నట్లయితే దేవుడు మరి మన వైపు తిరుగుతాడు. దేవుని వైపు తిరిగితే మనకు నిరీక్షణ అనేటువంటిది కలుగుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఆమె ఎంతటి శ్రమలో ఎంతటి శ్రమలో ఉంది? ఆ యొక్క మరి ఆ వేగు చూడటానికి వచ్చినటువంటి వారిని ఆమె ఏం చేసింది? సమాధానంతో చేర్చుకుంది. ఆ పట్టణపు ప్రాకారం మీద తన ఇల్లుంది. ఆ పట్టణపు ప్రాకారాలు పడగొట్టబడితే మొదటే తన ఇల్లు పడిపోతుంది కనుక ఆమె వేగు వారిని సమాధానంతో చేర్చుకుంది. అదొక పెద్ద శ్రమ. కానీ ఆమె సమాధానంతో చేర్చుకున్నందువలన ఆమెకి మంచి ఆశీర్వాదం వచ్చింది. మన శ్రమని, ఏ శ్రమలో ఉన్నావో ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, అది ఏ శ్రమ అయినప్పటికీ కూడా దాన్ని మనం సమాధానంతో చేర్చుకుంటే అది మనకు ఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఆమె పేరు ఏమని రాయబడింది? వేశ్య అయిన రాహాబు. చూసారా? ఆమె పాపి, ఆమె చెడ్డదే, ఆమె వేశ్యే అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తన పాపాన్ని క్షమించి, తన మీద కనికరాన్ని చూపించి, ఆయన చెడ్డదైనప్పటికీ కూడా ఆయన నాకు కనికరాన్ని చూపిస్తాడని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వేగులు వారిని సమాధానంతో చేర్చుకున్నప్పుడు మనం కూడా దేవుడు నేను పాపిని ప్రభువా, నేను చెడ్డదాన్ని ప్రభువా, నేను మంచిదాన్ని కాదు, అయినప్పటికీ కూడా ఈ శ్రమను నేను సమాధానంగా ఆహ్వానిస్తున్నాను కనుక నాకు ఆశీర్వాదం కలుగుతుంది అనేటువంటి నిరీక్షణతో
దేవుని కనికరం కొరకు మనం వేడుకోవాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి తీర్చుకోలేము. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయండి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నుంచి ఆశ్రయమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు మాతో తేటగా సూటిగా బాహటంగా మాట్లాడారు ప్రభా. మరి రహాబును గుర్తు చేశారు. ఆమె ఎంతో విశ్వాసంతో నశించిపోయేటువంటి తన ఇంటిని రక్షించుకుంది. అలాగే దేవుని గ్రంథంలో యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది, అట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంది. మేము కూడా విశ్వాసంతో మాకు ఎదురైనటువంటి శ్రమలను, శోధనలను నశించక అది ఏదైనప్పటికీ కూడా ప్రభు, వాటిని మేము ఆహ్వానించి నీ వైపు చూచినప్పుడు దానికి ఒక గొప్ప నిరీక్షణ కలిగి నీ కరుణ కోసం మేము ఎదురు చూసినప్పుడు మాకు ఒక నాయన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాం. అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది తండ్రి. ఆమేన్.